నిర్మాతగా మారి మీరు 25 సినిమాలు తీశారా సార్? 25లో అన్ని మీరు అన్నట్టు చాలా గొప్ప సినిమాలు. అతడు లాంటి సినిమా నిర్మించారు. అతడు మీరే కదా సార్ నిర్మించింది? అతడు. అలాంటి తర్వాత ఎందుకు మీరు విరమించుకున్నారు? అంటే అతడు సినిమా అయ్యేటప్పటికి ఏమైందంటే పొలిటికల్గా నా మీద ఫోర్స్ తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్లారు రాజకీయాలకు. మీకు ఇష్టం లేదు సార్? అస్సలు ఇష్టం లేదు. ఎందుకు సార్? ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఆ రాజకీయాల్లో ఉండటం మూలంగా ఫ్యామిలీ దెబ్బతింది అనే ఫీలింగ్ మనసులో చాలా ఎక్కువ ఉంది. తర్వాత సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఏమైనా ఏంటంటే సినిమా యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ పార్టీకి సంబంధించిన వాడు అని అంటే అతని పార్టీలో సినిమా చూడరు కదా మనని. మన పార్టీ వాడు అనేది మన సినిమా చూడొచ్చు, అదే చూడరు. మన మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు ఇది అవ్వాలి అనేది చాలా గట్టి భావన అది. అయితే ఎన్టీ రామారావు గారు సినిమాలు యాక్ట్ చేయడం మానేసి పార్టీ పెట్టి కాకి బట్టలు వేసుకొని చైతన్యరావు మీద తిరుగుతా అంటే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన మేము అప్పుడు పిచ్చిపందులు అనే సినిమా ఏలూరు దగ్గర పెద్దపాడారు ఉంది, ఆ ఊళ్ళో షూటింగ్ చేస్తా అంటే అక్కడికి వచ్చారా. ఆ రోజు షూటింగ్ ఆపేసి మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. నేను, రావు గోపాలరావు గారు, సత్యాడు గారు, గిరిబాబు గారు, కవిత, మాధవి, మేము అందరం కలిసి వెళ్ళాం. ఆయన చెప్పింది అన్నా చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆయన చెప్పిన మీటింగ్ మీరు కూడా. తర్వాత పిలిచారు, చైతన్యరాజులోకి వెళ్ళి కూర్చున్నాం. ఏంటి బ్రదర్ ఇక్కడ ఉన్నారంటే ఇట్లా సినిమా షూటింగ్ జరుగుతుందండి అది అని చెప్పి అప్పుడు అన్నాం అనమాట. ఇన్స్పైర్ అప్పటికప్పుడు ఫీలింగ్ వచ్చేసి, సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం, మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాం సార్ అని చెప్పి మేము నలుగురు అన్నాం. సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, గిరిబాబు, నేను నలుగురు అన్నాం. ఆడపిల్లలు అతను లేదు కానీ మేము నలుగురు అన్నాం అని మా జేబులో ఏమేమి డబ్బులోనే అది తీసాయి ఆ జోన్లో వేసాం. వద్దు బ్రదర్ మీరు ఎవరు రావద్దు, నేను ఇందిరాగాంధీకి పోటీగా లేచి వచ్చాను. ఇక్కడ తనకు శత్రువులు అంటే వాళ్ళని ఎలా దెబ్బకొట్టాలనేది ఆవిడకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. నేను సక్సెస్ అయితే వెళ్ళండి గుడ్, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తారు వాళ్ళు, అందుకని మీరు మాత్రం వద్దు అని చెప్పి మమ్మల్ని ఎవరు రానివ్వాల వద్దనే అన్నారు. తర్వాత ఎలక్షన్ సడన్గా అనౌన్స్ చేసేటప్పటికి మళ్ళీ వెళ్ళాం. ఏమంటే ఎలక్షన్ సడన్గా ఇది చేశారు, మీరు రాయలసీమ తిరిగారు, కోస్టల్ ఆంధ్ర తిరిగారు కానీ తెలంగాణ కవర్ చేయలేదు మీరు ఓకే అంటే మేము వెళ్ళి తెలంగాణలో ప్రచారం చేసి వస్తామండి అన్నాం. దానికి కూడా వద్దన్నారు. సరే ఇంకా అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదని ఆ పిచ్చిపందుల సినిమాలో వెంటనే ఆత్రేయ గారికి ఫోన్ చేసి రామారావు గారి మీద ఒక మంచి పాట రాయండి సార్ మాకు, అది ఆయన పొలిటికల్ దీనికి హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి అని ఫోన్ చేస్తే వెంటనే ఆయన 2 daysలో ఇచ్చేసారు మాట. మామూలుగా ఆత్రేయ గారు అంటే 4 రోజులు తీసుకుంటాడు, ఇవ్వడం తొందరగా. పాట రాయికి ఆత్రేయ గారు బాధ పెడతారు, పాట రాసిన తర్వాత ప్రజలు ఆ పాట చూసి ప్రజలు ఏడ్చేటట్టు చేస్తారు. అదే అవునవును, అది మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు, ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు, రావయ్యా రామయ్య ఈ రాజ్యమే నీదయ్యా. అబ్బా ఒక ముక్కలో చెప్పేశారు మొత్తం చేశారు. అది ఆ పాట చూస్తా అందులో పాత నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా వేస్తూ ఈయన సినిమాలో యాక్ట్ చేసిన ఫోటోలన్నీ ఒక గోళ్ళ మీద అంటించేసి ఇక అది అందులో ఒక గ్రూప్ సాంగ్ లాంటిది అనమాట. ఆ గ్రూప్ సాంగ్లో ఎన్నికలు పెట్టి. అప్పట్లో మనకి డిజిటల్ మీడియా లేదు కదా సార్, ఎక్కడ విడుదల చేశారు అది? ఏది ఈ పాటని ఎక్కడ విడుదల చేయడానికి లేదు, సినిమాలో పెట్టేశాం. సినిమాలో పెట్టేశారు? సినిమాలో పెట్టేశాం. సినిమా రిలీజ్ నాటికి ఇంకా 3 రోజుల్లో రిలీజ్ అనగా ఈయన ముఖ్యమంత్రి అయిపోయారు. అది ఆ ప్రమాణ సేకరణ తీసాం. మళ్ళీ సినిమా ఎండ్లో ఆయన ప్రమాణ సేకరణ చేసి దాని మీద మళ్ళీ పాట వేసాం. అలా మీకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది రాజకీయంగా. ఎందుకంటే అందరి ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కదా, మీరు అటువైపు వెళ్ళలేదు ఎందుకు అని. అదే అంటే అప్పుడు మా ఫ్యామిలీస్ అన్ని కూడా కాంగ్రెస్ ఫ్యామిలీస్, ఇంకో పార్టీ చూసాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ను కమ్యూనిస్టు అంతే ఉండేవి, మిగిలిన ఏమి ఉండేవి కాదు. అవును, జనసంఘం అది భోజన సంఘం అది ఇది అంటే ఎవరు తప్ప దానికి కూడా ఏమి ఉండేది కాదు. అదే సార్. కానీ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఒక టర్మ్ ఎంపీగా చేశారు, ఒక టర్మ్ మీరు గెలవలేదు, కానీ ఉన్నంతకాలం కొంత ఎంజాయ్ చేశారా? కనీసం ఎంజాయ్ చేయడం అంటే ఇష్టపడ్డారా? ఉండదు దానికి. ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎవరైనా ఫీల్ అయ్యేది అంటే పక్కన గవర్నమెంట్స్ ఉంటారు, ఒకలాగానే ఎంపీ గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, తప్పకుండా ఆ ఆర్టిఫిషియల్ అది మనకి ఎట్లాగో ఉంది. సినిమా యాక్టర్గా మనకు ఉంది. అవును కదా, అవును అంతే. మనకి వాళ్ళు కొత్తగా దాని రాజకీయాల్లోకి వెళ్ళటం మూలంగా నేను ఎంపీ అవటం మూలంగా నాకు వచ్చేది కొత్తగా వచ్చింది ఏమీ లేదు. నా గన్మెన్లు కూడా వద్దన్న, నిజానికి నా గన్మెన్లు పెడితే గన్మెన్లు పంపించాను. పంపించేస్తే ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు పంపించినా పంపని మీరు ఆ గేట్ దగ్గర నుంచోటెళ్ళి వాళ్ళకి ఏదైనా అయిందంటే రేపు వచ్చేది మనకు వస్తుంది బ్యాడ్ టైం అని చెప్పారు. నాకెవరు శత్రువులు ఉండరండి, నాకు మిత్రులే తప్ప శత్రువులు ఉండరు, నాకేం గన్మెన్ అవసరం ఉండదండి.
లేదు జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఉండాలి అంటే అప్పుడు ఫైనల్గా ఏం చేస్తారంటే రాజమండ్రిలో ఉన్నంత వరకే గన్మ్యాన్. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చినా, విజయవాడ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా ఎవరు కూడా నో గన్మ్యాన్స్ అని అలా చేశాను. అలా మీరు అంటే రాజకీయ ప్రయాణం వీటితో పాటు రియల్ ఎస్టేట్లో మీరు అడుగు అదే రియల్ ఎస్టేట్ ఇందాక మీరు అడిగిన ప్రశ్న సగం ఆగిపోయింది. అతని తర్వాత ఎందుకు సినిమా తీయలేదు అన్నారు కదా. అదే